6 వచనాల వరకు మనం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును దారునై ఉన్నది. రాత్రి వెలుగు భయముకైనను, పగటి వెలుగు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాలు చేయు రోగముకైనను నీవు భయపడుదు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చదవబడిన ఈ యొక్క కీర్తన భాగం మనందరికీ తెలుసు. ఈ కీర్తన మనం చదివినప్పుడు మన మీద పనిచేస్తున్న రోగాలన్నీ పోతాయి. మనల్ని ఏదైతే కలవలు పెడుతుందో ఆ యొక్క కలవలు పెట్టే దురాత్మలన్నీ కాలిపోతూ ఉంటాయి. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క కీర్తన మనకి అర్థం కావాలంటే మొదటిగా దీనిని ఎవరు రాశారు అన్నది మనకి ఫ్లూయెంట్గా తెలియాలి. కొద్దిపాటి యొక్క దీని యొక్క వివరణ నేను చెప్తాను. ఈ కీర్తన రాసింది ఎవరు? దైవజనుడైన మోషే. చెప్పండి. కీర్తన అనగానే ఎవరి కీర్తన అంటారు? టక్కున దావీదు కీర్తన అనేసి అంటాం. కానీ దావీదు ఒక్కడే కీర్తన రాయలేదు. సొలొమోను రాశాడు, మోషే గారు రాశారు, కోరాహు కుమారుడు రాశారు, ఆసాపు రాశారు, సొలొమోను కూడా కీర్తనలో రాశారు. కాకపోతే ఎక్కువగా దావీదు గారి ఉంటాయి కాబట్టి దావీదు కీర్తన అని అందరూ అనుకుంటాం. అయితే మనం కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది రాసింది ఎవరు? మోషే. ఈ మోషే ఎక్కడ జన్మించాడు? ఐగుప్తు దేశంలో జన్మించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో కఠిన బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మోషేను ఎన్నుకొని మోషేను తన సాధనముగా వాడుకొని ఆ యొక్క ఐగుప్తు చెర నుంచి విడిపించడానికి తన బలమైన సాధనంగా మోషేను దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు కూడా దేవుని సన్నిధిలో మనం కూడా ఏం చేయాలి? ప్రభువా, మోషే వలె నన్ను వాడుకో, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించు, నన్ను వాడుకొని మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అయితే ఆ దేశం మీద 10 తెగులను పంపించాడు. ఆ 10 తెగుల వివరణను మీకు లాస్ట్ ఇయర్ చెప్పాను. అయితే దేవుని యొక్క జాగ్రత్తగా చూసినట్లయితే ఆ దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారి పట్ల అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై వారికి ముందుగా వెళ్ళాడు. మేఘ స్తంభం ఎట్లా ఉంటది? కొన్ని లక్షల మంది నడుస్తూ ఉంటారు, వారి మీద మేఘం ఉంటది. అంటే విమానం మీద దగ్గరికి వెళ్తే ఎలా మనకు కావస్తుందో అలా ఆ మేఘం ఉండేది. మరి రాత్రి పూట ఎక్కడ వచ్చిందంటే పెద్ద స్తంభం. అంటే మనకు కరెంటు స్తంభాలంటే కాదు, ఒక వెలుగు ఆకాశం నుంచి భూమికి మధ్యలో పెద్ద వెలుగు లేస్తుంది అన్నమాట. పెద్దగా ఆ వెలుగు మీకు ముందుగా వెళ్ళింది. అన్ని లక్షల మందికి అది కానొస్తూ ఉంటది. హల్లెలూయా. అంటే ఉదాహరణకి మనగా చూసినట్లయితే ఊరు బయటికి వెళ్ళి చూస్తే ఎక్కడో తామాచాల్లో ఉన్న ఆ ఫ్యాక్టరీ అది పగలగా వస్తుందా? లైట్ గా జాగ్రత్తగా చూస్తే కానొస్తుంది. అదే రాత్రి పూట చూడండి ఎట్లా ఉంటుంది. అది ఆ యొక్క లైట్లు
ఆ వెలుతురు కానొస్తుంది. అది ఉన్నది కొద్ది హైట్లోనే ఇంతదాకా కానొస్తే కొన్ని లక్షల మందికి ఆ యొక్క వెలుగు రాత్రిపూట కానొస్తుందంటే అది ఎంత హైట్గా ఉంటుంది. అర్థమవుతుందా? ఒకరు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఆయన తన ప్రజలని నడిపించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. వారికి ఆకలి అయితే ఏం చేశాడు? ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. పరలోకంలో చేయబడిన ఆ యొక్క మన్నా. చూడండి, మనం ఒక 10 మంది 20 మందికి అన్నం వండి పెట్టాలంటేనే ఎంత విసుగుపడతాం చెప్పండి? ఎంతో ఖర్చు. కానీ దేవుడు వారికి ఉచితంగానే మన్నాని కురిపించాడు. మరి మాంసం లేదంటే ఏం చేశాడు? పక్షులను, కొన్ని రకాలైన పక్షుల మాంసాన్ని వారికి పెట్టారు. అప్పుడప్పుడు గృహసంఘాలు వారు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ శాతం ఎట్లా కొట్టుకొని ఎంతో ఉంటారు. మీ అందరికీ తెలుసు. ఏది రక్తమే జయం. చిన్నప్పుడు మా తాత చేనికి ఉన్నప్పుడు పొంగలను కొట్టుకుంటూ తీసుకొచ్చేవాడు. పొంగ మాసం అందన్నారా? అవదా? అదే కొంగను గురించి తీసుకుని వస్తే మా ముసలామ కాల్చిద్దని తినేవాడు. ఏసురక్తమే జయం. అట్లా దేవుడి వారికి పొయ్యి వెలిగించకుండా చూడండి, దేవుడి వారికి ఆహారాన్ని పంపించాడు. వారి పట్ల అద్భుతాలు చేశాడు. శత్రు భయం నుంచి, ప్రాణ భయం నుంచి వారిని కాపాడుకుంటూ వచ్చినప్పుడు దేవుడు చేసిన మేలులను, దేవుడు చేసిన ఆ యొక్క కృతజ్ఞత భావానికి మోషే గారు ఏం చేశాడు? ఈ కీర్తనలను రాశాడు. హల్లెలూయా. ఇక్కడ మనగా చూసినట్లయితే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మహోన్నతుడు అంటే ఎవరు? దేవాది దేవుడు. ఈ దేవుని చాటున నువ్వు గానికి వస్తే నీకు వచ్చే శ్రమలు పోతాయి, నీకు వచ్చే శోధనలు పోతాయి, నీకు వచ్చే సమస్యలు, ఇబ్బందులు, శత్రు భయము అన్నీ నీకు పోతూ ఉంటాయి. మహోన్నతుడిని ఎప్పుడైతే నువ్వు ఆశ్రయంగా చేసుకుంటావో ఎలాంటి గడ్డు సమస్యలైనా సరే అన్నీ పోతూ ఉంటాయి. హల్లెలూయా. సర్వశక్తుడు నేలను విశ్రమించువాడని ఇక్కడ ఉన్నది. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నానని మోషే గారు అంటున్నాడు. దేవుడు ఎవరు? ఎవరండి? కోట. దేవుడు నా కోట అని దీన్ని బట్టే కోటయ్య, కోటమ్మ ఎలాంటి పేర్లు పెట్టుకున్నారు చాలా మంది. కోట అంటే ఎత్తైన ప్రాకారాలను ఏం చేస్తాం? వాటిని కోటలు అనేసి అంటాం. మీరు కోట ఎంతమంది చూశారు? రాజుల పరిపాలనలో ఉన్న కోటల్ని ఎక్కడెక్కడ చూశారు? నేను 2018లో గోల్కొండ వెళ్ళాను. అంటే హైదరాబాద్ గోల్కొండ కోటలో చూశాను. ఆ కోట భయంకరంగా ఉంటుంది. అది చూస్తే ఇప్పటికీ అది చెప్పు చేదలేదు. దరిదాపు 400-500 సంవత్సరాల క్రితమే ఆ గోల్కొండ కోట అనేది కట్టారంటే చూడండి. ఇప్పుడు అలాంటిది కట్టాలంటే ఎన్ని జన్మలు ఎత్తిన కానీ ఉండగాదు. ఇంకోసారి బెల్లంకొండ ఎక్కినప్పుడు శ్రీకృష్ణదేవరాయల కోటలో పైన బెల్లంకొండ వెళ్తే దాన్ని చూడొచ్చు. అక్కడ కూడా నేను కోట చూశాను. ఇంకోసారి ఆ పులిపాడు ఆ పేరుకి వెళ్ళి కొత్తూరు అని ఒక ఊరు ఉంటుంది. పులిపాడు దాటినాక గంగవాలపాడు రోడ్లో కొత్తూరులో ఊరి ఫ్రంట్ లోనే ఒక గుడి ఉంటుంది. ఆ గుడి లోనకి వెళ్తే మన దండిమామ వస్తుంది. ఆ దండల అంతలోకి వెళ్తే ఒక పెద్ద కోట ఒకటి ఉన్నదాడు ఆ పొదల్లో చెట్లలో. అది ఎప్పుడుది? పల్నాడు బ్రహ్మనగర్ గారి కాలంలోది కోట ఉంటుంది. చూడండి, ఇలాంటివి పెద్ద పెద్ద కోటలు. కానీ వాటికన్నా పెద్దవాడు ఎవరు? మన దేవుడు. హల్లెలూయా. ఎలాంటి దేవుని చాటున నువ్వు ఉన్నట్లయితే నీకు విజయాన్ని దేవుడు ఇస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, నేను యెహోవాను గురించి చెప్పుతున్నానని మోషే గారు అంటున్నాను. ఈరోజు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? దేవుని గురించి చెప్పుకుంటున్నావా? ఆమె
ఈడట అని చెప్పుకుంటున్నావా? ఇళ్ళ పొరుగుల వాళ్ళ గురించి వాడేటట అని చెప్పుకుంటాం, కానీ దేవుడి గురించి చెప్పం. నువ్వు దేవుని గురించి చెప్పినట్లయితే నీ జీవితంలో నీవు ఆశీర్వాదాలను చూస్తావు. ఎలాంటి ఆశీర్వాదాలు చూస్తావు అంటే, నిన్ను శత్రువు కూడా నీ దగ్గరకు రావటానికి వాడు భయపడతాడు. యేసు రక్తమే జయం. లోకవార్తలు చెప్పుడు కంటే దేవుని మాటలు చెప్పటమే గొప్పతనం. ఇద్దరు ముగ్గురు కలిస్తే ఇక వాళ్ళలోకి లేని మాటలన్నీ వస్తూ ఉంటాయి. దేవుని గురించే దానికన్నా ఆవిడట ఈడట, వాడు తిరుగుతున్నాడు, ఇది తిరుగుతుంది, వాళ్ళ ఇంట్లో అప్పు సమస్య ఉన్నాయి, అది వచ్చింది, అక్కడ తెచ్చిందంట, ఇది తెచ్చిందంట అని పొట్టాసి మాటలన్నీ పలుకుతూ ఉంటాం. ఇలాంటివి చెప్తే దేవుని కార్యాలు జరగవు. విస్తారమైన మాటల్లో ఏముంటది? దోషం అనేది ఉంటది. ఈ దోషమే మనల్ని పాపులుగా తీర్చింది. ఈ దోషమే మనల్ని అపరాధులుగా చేస్తుంది. ఈ దోషం వల్ల మన హృదయాలోచనలు, మైండ్ తలంపులన్నీ మారిపోయి దేవుడు ఆశీర్వదించే సమయానికి అవి ఏమైపోతాయి? సాతానుడు వెళ్ళి ఏం చేస్తుంది? పక్షాన్ని వెళ్ళి, ఇదిగో నువ్వు ఆలోచించుకున్నావు, ప్రేమించావు, ఉపాసన ఉంది, ఫాస్టింగ్ ఉంది, సరే కాలుకి ఇచ్చింది, అయినా సరే బూతులు జరుగుతుందిగా, అబద్ధాలు చెబుతుందిగా, ఆ మీద కొండలు నెపాలు వేసింది కదా అనేసి చెప్పినప్పుడు ఆ వచ్చే దేవుని కూడా వెనక్కి వెళ్ళిపోయింది. అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వాక్యం సమయానికి ఎక్కువ ఏం పని చేస్తుంది? అపవాది సాతాను ఎక్కువగా పని చేస్తూ ఉంటుంది. మరి మీ అందరికంటే నాకు కూడా ఎక్కువ అనారోగ్యం ఉంది, అయినా సరే నేను అక్కడ చెప్పకుండా దేవుని సువార్తను చెప్తున్నాను. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. నిన్న ఫ్రైడే తెల్లవారుజామున గొంతు అనేది లేదు, ఇప్పుడన్నా కలిసి వచ్చింది, పూర్తిగా మోసపోయింది. గేడలు ఎట్లా తెలుసుగా మీకు అసలు చూడండి, అట్టు విరిపోయింది, స్మార్ట్ లేదు. మంచం దగ్గరనే పెద్ద మొగలి ప్రార్థన చేసుకున్నా, ఒక పాట పాడుకున్నా, దేవుడు దెబ్బకి స్వస్థత ఇచ్చాడు. లేవటం అంతే వాక్యం చెప్పేసి. యేసు రక్తమే జయం. దేవుడి పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తూ ఉంటాడు. చాలా మంది సానుభూతి పని ఉంటారు. ఎంత అనారోగ్యం వస్తే ఏమి చెప్పబోతే కూర్చోవచ్చుగా. ఏమండి చూడండి, దేవుడి పని చేసినప్పుడు దేవుడు మన పని చేస్తాడు. మీరు గుంపుగా కూడుకున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? లోకం గురించి, లోకంలో ఆనెట్ట ఈడెట్ట అనేసి మాట్లాడకూడదు. ఎక్కువగా మీరు దేవుని గురించి చర్చించుకోండి. దేవుడి పక్షాన్ని వచ్చి కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉన్నప్పుడు నేను వాళ్ళ మధ్యలో ఉంటానని చెప్పాడు. ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారు? దేవుని ఆత్మ ఉన్నాడు. దేవుని ఆత్మ మనం చెప్పే మాటలను వింటున్నారా లేదా అని మిమ్మల్ని చూస్తాడు. అర్థమైందా? దేవుడు చూస్తున్న దేవుడు అని ఆయనకి పేరు ఉన్నది. యేసు రక్తమే జయం. దేవుని గురించి మనం చర్చించినప్పుడు, మాట్లాడుకున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆ దీవెనలో మనల్ని తరతరాలకు ఆశీర్వాదకర్తలుగా, దేవునికి కారకులుగా మనల్ని చేస్తూ ఉంటాయి. దేవుని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దేవుడు మనకి ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నాడో ఒకసారి మనం చూసినట్లయితే 3వ వచనం చదవండి. 91:3. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చాలు. హల్లెలూయా. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను రక్షించును. వేటగాడు ఎవరు? వేటగాడు ఎప్పుడైనా చూసారా? సముద్రాలలో చేపలు పడటానికి వేటగాళ్ళు వెళ్తూ ఉంటారు. అప్పుడప్పుడు మీరు
పనులకి వెళ్తున్నారు, సాయంకాలం వేళ అట్లు ఊరు బయట ఏం చేస్తారంటే కుందేలు పడటానికి, పెట్రోల్ పడటానికి కొంతమంది బుడ సంఘాల పెన్నుల్లో వస్తూ ఉంటారు. గంగాల నుంచి కూడా కొంతమంది వేటగాళ్ళు వస్తారు. ఈ టైంలో చెప్పాలంటే మేము వేటకెళ్తాం అన్నారు. చూడండి, మనం చూసే వేటగాళ్ళు వీళ్ళు, కానీ స్పిరిచువల్గా వేటగాడంటే ఎవరు? అపవాదైన సాతాను. ఈ వేటగాడు ఏం చేస్తాడంటే వాడు గాలం వేటగాడైతే ఈ లోకంలో ఉన్న వేటగాడైతే పక్షులకి, కుందేలుకి, ఆవరాలకి వలేస్తాడు, లేదా చేపలకి వలేస్తాడు. కానీ అపవాదైన సాతాను దేనికి వలేస్తుందో తెలుసా? నీ హృదయానికి వలేస్తుంది. ఇంటర్నెట్ అంటే ఏంటి అర్థం చెప్పండి తెలుగు? ఇంటర్నెట్ ఎంతమంది వాడుతున్నారు? మొబైల్ ఫోన్ ఎంతమందికి ఉంది? చేయొద్దండి. ఫోన్ వాళ్ళందరూ చేయొద్దండి. లేదా మీకైనా ఉన్నది. మీరు యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ ఎలాంటివి చూసినప్పుడు మీకు ఏది అవసరం? డేటా. డేటా అంటే ఏంది? ఇంటర్నెట్. ఇంటర్నెట్ని తెలుగులో ఏమంటారు? చెప్పండి. ఇంటర్నెట్ అంటే ఏంది? ఎంటర్, వెలుట, నెట్, వాళ్ళలోని అవడమే. యేసు అర్థమే జయం. అర్థమైందా? వాడు వాడేశాడు. ఆ వలలో నువ్వు పడుతుందంటే గందరగోళమే. యేసు అర్థమే జయం. హబక్కూకు గ్రంథంలో ఉన్నది. వాడు వేటగాడై ఉండి గాలం వేసినాడు అనేసి ఉన్నది. వాడు ముక్కుకి గాలం వేసి ఏం చేస్తాడు? చేపల్ని లాగుతారు. అప్పుడప్పుడు చేపలు పట్టి మనం చూసినట్లయితే ఆ గాలాలకి ఎర్రలో ఉంచి నీళ్ళు వేసినప్పుడు చేపలు పాపం తింటానికి వస్తే పక్కగానే ఆ గాలం యొక్క జమకులు మునిగిపోయినప్పుడు పక్కన పైకి పెడతారు. లేపగానే చేపలు పుచ్చుకొని బయటికి వచ్చి వెళ్ళగా చచ్చిపోయింది. అంటేనే నీకు కూడా వాడు వలేసి ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. అపవాది సాతాను మొదటి ఏం చేసినాడు? మోసగానే. ఇదిగో ఇది తింటే నిత్యంగా అసలు దేవుడు చెప్తే నువ్వు సావనేజాలో నాలుగు నువ్వు ఏం కాదనేసి తినిపెట్టి బొబ్బు పెట్టాడు. యేసు రక్తమే జయం. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడి గురించి మనం చెప్పినప్పుడు వేటగాని గురి నుండి ఆయన ఏం చేస్తాడు? చెప్పండి అందరూ. వేటగాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించిన ఉన్నది, విడిపిస్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, అంటే దేవుని గురించి మనం మాట్లాడినప్పుడు మనం ఎలాంటి చిక్కులో చిక్కున్నా సరే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా విడిపిస్తాడు. హల్లెలూయా. తర్వాత నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. నాశనకరమైన తెగులేంది? మనం సంవత్సరాల క్రితం చూసిన భయంకరమైన తెగులేంది? కరోనా. ఎంతమంది చూశారు కరోనాని? చూశారు. కరోనాలో చచ్చిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరినీ ఈ వ్యాధి బంధించి ఏం చేసింది? చంపేసింది. కానీ ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే దాని నిదర్శనం ఏంటి? దేవుడు మనల్ని కాపాడాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏ తెగులు రాకుండా ఆయన మనల్ని క్షేమంగా కాపాడుతున్నాడు. వేటగాని గురి నుండి ఏం చేశాడు? ఆయన మనల్ని విడిపిస్తాడు. నాశనకరం తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. 4వ వచనం మనగా చూసినట్లయితే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. హల్లెలూయా. వర్షం వస్తే ఒకవేళ పొలాలు ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం? చెట్ల కిందకి వెళ్తాం. ఎందుకని? తడవకుండా. చెట్ల కింద ఉంటే మనకి తడవకుండా ఉంటుంది అనేసి కాసేపు ఉంటాం.
అది మనకేంది? ఆశ్రయము. అట్లనే ఎండలో ప్రయాణం చేసినప్పుడు కూడా చెట్లు కానొస్తే చెట్ల కిందకి వెళ్తాం, లేదా ఏదన్నా షెల్టర్ లాంటిది ఉంటే దాని కిందకి వెళ్తూ ఉంటాం. ఇందువల్ల మనకి ఆశ్రయము. బయట భయంకరమైన తెగులు, అపాయాలు, సంభావాలు జరుగుతూ ఉంటాయి. మనము ఈ మహోన్నతుడైన దేవుని రెక్కల కిందకు వచ్చినట్లయితే ఆయన మనల్ని కాపాడి రక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒకసారి చదవండి 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. చాలు. హల్లెలూయా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పునని ఉన్నది. ఇక్కడ కోళ్ళు ఎంతమందికి ఉన్నాయి? అందరికి ఉన్నాయి. కోళ్ళు పిల్లలు చేసినప్పుడు కోడి మేస్తా ఉంటుంది. దాన్ని కుక్కలే పట్టుకోవచ్చు, కాకులు ఎత్తపోవచ్చు. ఒకవేళ ఈ కోడి పిల్లల్ని కాకులు కానీ ఎత్తపోయినప్పుడు కోడి ఒక రకమైన శబ్దం చేస్తుంది. ఆ శబ్దానికి 2 రెక్కలు తెక్కినప్పుడు కోడి పిల్లలను చేంజ్ చేస్తాయి, దాని కింద దాక్కుంటూ ఉంటాయి. హల్లెలూయా. అర్థమైందా? మనకు కూడా ఏదైనా అపాయం వస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ అపాయం రాకుండా తన రెక్కల నీడలో మనం మరుగుపరుచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? కోడి తన పిల్లలను రెక్కల కింద ఏ విధంగా చేర్చుకుంటుందో అదే విధంగా దేవుడు తన రెక్కల కింద మనల్ని చేర్చుకుంటాడు. యేసు రక్తమే జయం. ఇంకా మనం చూసినట్లయితే ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును అనేసి ఉన్నది. ఇంకా మనం చూసినట్లయితే ఆయన నీతి సూర్యుడిగా ఉన్నాడు. హోషేయ గ్రంథంలో మనగా చూసినట్లయితే, క్షమించాలి, మలాకీ గ్రంథంలో ఉంటది. నీతి సూర్యుడు ఉదయించినప్పుడు మనకేం కలుగుతుంది? ఆరోగ్యం అనేది కలుగుతుంది. ఆయన రెక్కల నీడలోనికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు కాపాడబడతావు, భద్రపరచబడతావు. ఎలాంటి అపాయం లేకుండా నిన్ను కాపాడుతూ ఉంటాడు. మనం ఎప్పుడు దేవుని గురించి ధ్యానం చేసినప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాలు అనేవి మన మీద జరుగుతూ ఉంటాయి. ఇంకా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా 5వ వచనం చదవండి. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టు రాత్రి ఏం కలుగుతుంది? చెప్పండి, ఏం కలుగుతుంది? భయం. నాకు అసలు భయం లేదన్నా చేయొద్దండి. దేనికి భయం లేదన్నా చేయొద్దాను. ఆల్మోస్ట్ అందరూ భయమే. వెరీ గుడ్. రాత్రుల్లో పిడకలు ఎంతమందికి వస్తాయి? అందరికీ వస్తాయి. పిడకలు వచ్చిన దుబ్బులని వేస్తూ ఉంటాం. చాలా మంది భయస్తులు ఉంటారు. అయితే దేవుని చాటుకు వచ్చినట్లయితే ఈ భయం నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? భయపడవద్దని చెప్తున్నాడు. భయం గురించి బైబిల్ ఎన్నిసార్లు ఉన్నది? 366 సార్లు ఉన్నది. ఎన్నిసార్లు ఉన్నది? 366 సార్లు ఉన్నది. సంవత్సరానికి ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? 365 రోజులు. ప్రతి లీపు సంవత్సరం ఒకటి వస్తుంది, ఎక్స్ట్రా డే వస్తుంది. 366 వస్తుంది. సో వీటిని కలుపుకుంటే ఎన్ని? 366. 366 రోజులకి సాదృశ్యంగా బైబిల్లో కూడా భయపడవద్దు అని దేవుడు ప్రార్థించాడు. హల్లెలూయా. దేవుడు భయపడదంటే నువ్వు భయపడుతున్నావు. దేవుడు భయపడద్దంటే నువ్వు భయపడుతున్నావు.
భయం వల్ల కలుగు ఆపదలు అనేకములు. భయానికి భయం పుట్టించే వారిగా చేయాలి. మనం ఎప్పుడు ఎదిరిస్తాం? కోపం వచ్చినప్పుడే ధైర్యం ఎదిరిస్తాం, కానీ తర్వాత చల్లబడిపోతాం. వేసినంతమే జయం. చాలా మందికి కోతులు అంటే భయం, పావులు అంటే భయం, కుక్కలు అంటే భయం, బలులు అంటే భయం, దయ్యాలు అంటే భయం. నేను అప్పుడప్పుడు ప్రాణంకి వెళ్ళి ఒక్కనే నడుచుకుంటూ వస్తాను. అసలు నాకు ఏమనిపోయాడు. ఆ దయ్యం అయితే ఎన్నోసార్లు కానొచ్చినా సరే నేనైతే జంకలేదు. వేసినంతమే జయం. దీని పెట్టారా గమనించండి. భయం అనేది ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం. నువ్వు భయపడ్డప్పుడు ఆటోమేటిక్గా నీకు అనారోగ్యాలు వస్తాయి. చూడండి, భయపడితే నువ్వు సాధించలేవు. నువ్వు ఏదైతే ఇష్టమో ఆ కార్యాలను నువ్వు చేయలేవు. మనుషుల భయంకైనాను దేవుని భయముకు మనం లోబడాలి, కానీ మనుషుల భయానికి మనము లోబడనే కూడదు. మనల్ని ధైర్యపరిచే దేవుడు మనకున్నాడు. మనము దేవుని యందు ఉన్నట్లయితే ఆయన మనల్ని ఎన్నడూ కూడా భయపెడటానికి చేయడు. చూడండి, దేవుని బిడ్డలారా, ఎలాంటి భయంకరమైన ప్రదేశాలకు నేను వెళ్తూ ఉంటాను. అప్పుడప్పుడు నాకు శ్రీశైలం ఫారెస్ట్కి వెళ్ళి, అరవన్నపాలెం ఫారెస్ట్లో కూడా వెళ్ళి వాకింగ్ చెప్పాను. రీసెంట్గా ఛత్తీస్గఢ్లో అంతా టాలెంట్స్నాడు అంటే నక్సలైట్లు, అది కూడా వెళ్ళి వాకింగ్ చెప్పేసి వచ్చాను. చూడండి, ఎలాంటి భయాలు లేకుండా మనం ఎప్పుడు ఉంటామంటే దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటిలో ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించే తెగులుకైనను, మధ్యాహ్నం పాడు చేయు రోగముకైనను నీవు భయపడుకుందువు. ఈరోజు అనారోగ్యాలు చాలా మంది భయం. అనారోగ్యాలు ఏం చేస్తాయండి? చంపుతాయి. ఎదురిస్తే రేపు రెండు అట్లా అనుకోవాలి, కానీ ఎదురొచ్చింది అమ్మో అయ్యా అనేసి భయపడితే దానివల్ల నష్టమే తప్ప వ్యర్థమైన ఖర్చులే తప్ప ఏది ఉండదు. యేసు రక్తమే జయం. ఇంకా మనం చూసినట్లయితే చీకటిలో ఏ సంచారం చేస్తాయి? తెగుళ్ళు. ఈ తెగులు చీకటిలో సంచారం చేసి అనారోగ్యంగా ఉన్న వారిని ఇంకా నాశనం చేస్తాయి. దేవుని నమ్ముకోకుండా ఉండి ఆరోగ్యంగా ఉండి సంవత్సరం జీవించే వాళ్ళని పట్టుకుంటాయి. పట్టుకొని ఏం చేస్తాయి? నాశనం చేస్తాయి. త్రాగుబోతున్న ఎవరు మనం చూసినట్లయితే వాళ్ళు ఏదో తాగుతున్నారు, నేను హీరోలో మమ్మల్ని మించినోడే లేదని అనుకుంటారు. తాగుబోతులు వివరణ చెప్పినట్లయితే గుండెలో బద్దలవుతాయి. మందు తాగి 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 ఉన్న వాళ్ళకి సంవత్సరాలు వెనక్కి రావాలని ఒక శాస్త్రవేత్తలు సర్వేలు చెప్పారు. సంవత్సరానికి వెనక్కి రావు. చాలా మంది ఆ రాళ్ళు అంటే పోతుంటే చూస్తూ ఉంటాను. అతనైతే ఒకసారి నేను సెంటర్కి వెళ్ళినప్పుడు ఫుల్ తాగి పడుకున్నాడు. బస్ స్టాండ్ యువతలు బంగ్లా పేరు. ఆడి మీద ఎంత లేపినా సరే లేవట్లే. మరి అది ఏముందో మాకు తెలియదు. ఎంత కొట్టినా సరే లేవట్లే. తర్వాత ఇద్దరు హోంగార్డులు వచ్చారు. లేపితే లేవలేదు. వాటర్ క్యాన్ ఉంటాయి కదా, వాటర్ క్యాన్ నిండా వాళ్ళ మీద నీళ్ళు పోసినా సరే వాళ్ళు లేవాలి. అంతే అంటున్నారు. అబ్బాయి ఎట్ట కాదు అనేసి వాడు హ్యాపీ కర్ర తీసుకుని బియ్యంగా దెబ్బకే నీళ్ళు కూర్చున్నాడు. దెబ్బకే సారి కళ్ళు కూడా తప్పదు సార్, వందమంట సార్ పోదాం నుంచి పోవాలంటే కవరేస్తున్నాడు. నుండి వెళ్ళిపోయాడు. చూడండి, ఎలాంటి భయంకరమైన తాగుబోతులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఏమొస్తాయి? రోగాలే వస్తాయి. మరి ఈ రోగాలు భార్య పిల్లలకు పనికి రాకుండా చేస్తాయి. గుర్తుపెట్టుకుని జీవితాంతం. యేసు రక్తమే జయం. చీకటిలో సంచరించే తెగులుకైనను,
భయపడుకుందు అనేసి ఉన్నది. చీకటి సంచారం చేస్తాయి, ఇలాంటి దెయ్యాలు తెగుళ్ళు పనిచేస్తాయి. మందులు తాగే వాళ్ళకి మీరు చెప్పండి, ఒక చికెన్ ముక్క ఇప్పుడు మీరు మటన్లో తెచ్చుకున్నారు కదా, ఇంటికి వెళ్ళి శంకకెళ్ళి దానిని బ్యాండ్ చేసాలో సారాయిని అందులో పూసి వేయండి. తెల్లారి కల్లా అది ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది సిరిగి పెట్టి సిరిగిపోతూ ఉంటుంది. అదే ఆ సారాయి నీ కడుపులో ఉంటుంది, నీ పెరుగులు గురిపోతాయి, లెవర్లు గురిపోతాయి. చూడండి ఎంత భయంకరమైన శాపము అది. చెప్పండి మీరు. ఎట్లా చేస్తే రోగాలు వస్తాయి, కుటుంబాలు పతనం అవుతాయి. మరి అన్ని పోవాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి నమ్ముకుంటే అన్నీ తొలగిపోతాయి. మనం మా తాత ఏదో అనారోగ్యం వస్తే ఆ అబ్బాయిని పిలిచారు. అబ్బాయి వచ్చేసరికి ఒక 5 నిమిషాలు లేట్ అయింది. ఈ 5 నిమిషాల వ్యవధిలో శబ్దాన్ని భయపడ్డాడు బయటకు వచ్చే లోపల తాగుతున్నాడు. చూడండి ఎలా ఉంటుందో అన్నమాట. కొంతమందికి అవి సంపేస్తున్నా సరే మానవ విడదల కానీ వ్యసనాలు దేవుడు మానవని చెప్తున్నాడు. అయితే మనకి ఎట్లా పోవాలంటే ఏం చేయాలంటే, నువ్వు బ్యాంకేషన్ తీసుకుని అన్నీ పోతాయి అంటే, ఈ బ్యాంకేషన్ మరి సిగరెట్లు తాగకూడదు, నేను ఉండలేను, మందు తాగాలి నేను ఉండలేను అనేసి అనుకున్నాడు. ఇంకేం చేస్తాం? ఏసురత్వమే జయం. చూడండి దేవుని ఎట్లా ఇలాంటి భయంకరమైన సంఘటనలు అనేవి మనల్ని దరిదాపుల్లో అంచులు కూడా ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి. దేవుని గురించి మనం మాట్లాడినప్పుడు, దేవుని ఆలోచన మనం ధ్యానం చేసినప్పుడు మనకి ఇలాంటి ఆశీర్వాదాలన్నీ కలుగుతూ ఉంటాయి. కావున దేవుడు మీ అందరికీ ఈ యొక్క 91 కీర్తనలో ఉన్న దేవుళ్ళన్నీ మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించుగాక. ఆమేన్. హల్లెలూయా. మిగిలినది నెక్స్ట్ వీక్లో మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ యొక్క వాక్య సందేశాన్ని మీ హృదయంలో ఫలింపజేసి మిమ్మల్ని కాపాడుగాక. ఆమేన్. ఆమేన్.